హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారో. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? హ్యాపీగా ఉండడానికైతే ట్రై చేయండి. హ్యాపీగా ఉండండి. ఇక ఇవాల్టి టాపిక్ ఏంటి అంటే, చాలా వరకు మీ పర్సన్స్ కొంతమందికి మార్పు అనేది కనిపిస్తుంది. నాకు తెలిసిన ఇంట్యూషన్ ప్రకారము నేను చెప్తున్నాను. సో, వాళ్ళల్లో వస్తున్న మార్పు మంచి మార్పేనా అనేదైతే చూద్దాము. మీకు దూరమైన పర్సన్ మీరెవరి కోసమైతే చూస్తున్నారో వాళ్ళల్లో వస్తున్న మార్పు మంచి మార్పేనా అనేదైతే చూద్దాము. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఈ రీడింగ్కి మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. లైక్ అయితే ఇవ్వండి. తప్పకుండా మీ కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ చెప్పుకోండి. వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ లో వస్తున్న మార్పు అది మంచి మార్పేనా? ఎలాంటి మార్పులు ఉన్నాయి? చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో వస్తున్న మార్పు అది మంచి మార్పేనా? చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ మనసులో వస్తున్న మార్పు మంచి మార్పేనా? ఎలాంటి మార్పులు తెలియచేయండి ప్లీజ్. ఎలాంటి మార్పులు ఉన్నాయి వాళ్ళలో? ఎందుకు మనసుకు బాధ, ఇష్టం? బాటమ్ ఆఫ్ ద డెక్ సన్, ద ఎంప్రెస్. మీ పర్సన్ లో మార్పు, ఆ మార్పు అనేది ఒక జీవితం వెలుగు రావాలని అయితే వాళ్ళు అనుకుంటున్నారు. మళ్ళా న్యూ బిగినింగ్ కావాలి, మళ్ళా ముందులాగా జీవితం హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అనేదైతే మీ పర్సన్ లో ఉంది. దానికోసము వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ మనసుకు ఎక్కడైతే ఉన్నారో అక్కడ గాయం అయితే అయింది. ఆ గాయం అయితే తలుచుకొని బాధపడుతున్నారు. మిమ్మల్ని గుర్తుకు చేసుకుంటున్నారు. మీ గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీ ప్రేమ, మీ విలువ అయితే గుర్తుకొస్తుంది. వెయిట్ చేస్తున్నారు. ఆలోచనలు వాళ్ళకి ఒక నిర్ణయానికి రావాలనైతే ఉంది. వాళ్ళకి ప్రజెంట్ మీరే గుర్తొస్తున్నారన్నమాట. మీరు చూపించిన కేరింగ్ అలాంటిది వాళ్ళు గతంలో మిమ్మల్ని మొండిగా సాధించడం అయితే జరిగింది. మొండిగా ఇబ్బంది పెట్టడం అయితే జరిగింది. మీరు వాళ్ళ కోసము వెయిట్ చేస్తున్నారు. మీరైతే మిమ్మల్ని కన్ఫ్యూజింగ్ లో పెట్టారు. పాస్ట్ లో ఏ ఏ విషయము తేల్చలేదు. మీ పర్సన్ అయితే వాళ్ళు సేఫ్ జోన్ లోకి వెళ్ళడం అయితే జరిగింది. వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం అయితే జరిగింది. వాళ్ళని వాళ్ళు డిఫెన్స్ చేసుకోవడం అయితే జరిగింది. మీకు ఎలాంటి విషయమో చెప్పకుండా మీ నెంబర్ బ్లాక్ చేయడము, మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టడము, కొద్దిసేపు మాట్లాడడము, కొద్దిసేపు మళ్ళా అన్బ్లాక్ చేయడము, ఇలా అయితే జరిగేదన్నమాట. ఇప్పుడు వాళ్ళ మనసుకు ఎందుకో చాలా గాయం అయితే అయింది. అది థర్డ్ పార్టీ దగ్గర అయిండొచ్చు. ఇప్పుడు న్యూ బిగినింగ్ కావాలని అయితే కోరుకుంటున్నారు. మీతో ఉన్న ఆ హ్యాపీ మూమెంట్స్ అయితే ఏమున్నాయో అవి గుర్తుకు తెచ్చుకుంటున్నారు. మీరంటే ఇష్టం. ఇలా ఉంది. క్లారిఫికేషన్ తీసుకు చూద్దాము.
9 ఆఫ్ వాండ్స్ క్లారిఫికేషన్. చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ మనసులో వస్తున్న ఫీలింగ్స్ మార్పు, అది మంచి మార్పేనా, వీళ్ళే కావాలి అని వాళ్ళ మనసులో ఉంది, వాళ్ళలో వస్తున్న మార్పు అది మంచి మార్పేనా. Seven of Wands clarification. Sorry, 9 of Wands clarification. Nine of Wands clarification. Ten of Pentacles. Seven of Wands. Three of Swords clarification. Three of Swords clarification. The Lovers clarification. వీళ్ళలో వస్తున్న మార్పు మంచిదేనా, వాళ్ళు చూపిస్తున్న ప్రేమ నమ్మదగిన ప్రేమనా. The Lovers clarification. Bottom of the deck. Three of Swords. చూడండి, ఇక్కడ మనసుకు గాయమైంది, అక్కడ మనసుకు గాయం అనిపిస్తుంది. ప్రజెంట్ వాళ్ళలో సిచ్యువేషన్ అలాంటిది అన్నమాట. వాళ్ళకి వాళ్ళ మనసుకి చాలా గాయం అవుతుంది. ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు, అక్కడ వీళ్ళకి గాయం అవుతుంది. మీ దగ్గరికి రావాలి, ఒక స్టెప్ తీసుకోవాలి అనే ఆలోచనలో వీళ్ళున్నారు. ఒక నిర్ణయానికి రావాలి అనేదైతే వీళ్ళ మనసుకైతే ఉంది. కానీ వాళ్ళకు వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. వాళ్ళ మనసుకి చాలా గాయంగా ఉంది. కానీ అంత ఈజీగా బయటపడే రకాలు కాదన్నమాట. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో కొంచెం ఈగో పర్సన్, కోపం ఎక్కువ, మీ పట్ల యాటిట్యూడ్ చూపించడం అయితే ఉంటుంది. గతంలో కూడా అలానే జరిగేది. వీళ్ళు ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉన్నా కానీ కొంచెము ఈగోతో కూడా మీకు చెప్పలేకపోవడం అయితే జరుగుతూ ఉంది. వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ అనేది చెప్పలేకపోతున్నారు, కన్ఫ్యూజింగ్ లో ఉంటున్నారు. ఇలా అయితే ఉన్నారు. ఇప్పుడు మీ పర్సన్ కి మీరే గుర్తొస్తున్నారు. మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టారో ఆ ఇబ్బంది పెట్టిన రోజులైతే గుర్తొస్తున్నాయి. ఆ ఒక నిర్ణయానికైతే రావాలని ఆలోచన అయితే ఉంది. ఒక స్టెప్ అయితే తీసుకోవాలి మీ పట్ల అనేదైతే అనుకుంటారు. మీ ముందుకు రావాలి అనుకుంటున్నారు. కమ్యూనికేషన్ కావాలి అనుకుంటున్నారు. ఎలాగైనా ఈ రిలేషన్ దక్కించుకోవాలి అనేదైతే ఉంది. కానీ ఆలోచిస్తున్నారు. గతంలో మిమ్మల్ని మోసం చేశారు కదా! సో, అది గుర్తుకు తెచ్చుకొని బాధపడుతున్నారు. హ్యాపీ రిలేషన్ కావాలనైతే ఉంది. హ్యాపీ లైఫ్ కావాలనైతే ఉంది. హ్యాపీ ఫ్యామిలీ కావాలనైతే ఉంది వాళ్ళకి ప్రెజెంట్. మిమ్మల్ని దూరం చేసుకున్నాక ఆ బర్డెను, ఆ పెయిన్ అనేది వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది. ఏదైతే తన ముందు ఉందో అది ఏమున్నా, ఎన్నున్నా
తనకి మీరే గుర్తొస్తున్నారు. మీరే కావాలనైతే తన మనసుకు తోస్తూ ఉంది. కమ్యూనికేషన్ కావాలనైతే అనుకుంటున్నారు. పాస్ట్‌లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీకు తెలియకుండానే మిమ్మల్ని అన్ని విధాలుగా వాడుకున్నారు. అంటే అన్ని విధాలుగా. సో, మిమ్మల్ని మోసం చేశారు. అది గుర్తొస్తుంది మీ పర్సన్‌కి. వీళ్ళు మంచి మార్పేనా అనంటే ఇది పాజిటివ్. మార్పయితే మంచిగానే ఉంది. ఎందుకంటే కమ్యూనికేషన్ కావాలనైతే ఉంది ఒక సైడు. కాకపోతే తను మిమ్మల్ని ఎలా అయితే ఇబ్బంది పెట్టారో, ఆ ఇబ్బంది పెట్టిన క్షణాలైతే గుర్తుకు చేసుకుంటున్నారు. మిమ్మల్ని ఎలా అయితే మోసగించారో, మూడవ పర్సన్ కోసం మిమ్మల్ని ఎలా అయితే చీట్ చేశారో, ఒక చీటర్ లాగా, ఒక ప్లేయర్ లాగా ప్లే గేమ్ ఆడారో, డబుల్ గేమ్ మీతో ఆడుకున్నారో, ఆ గేమ్స్ అంతా ఇప్పుడు గుర్తొస్తున్నాయి. ఒక పక్క రావాలని ఉంది. ఇంకో పక్క తను చేసిన మోసాలు, మీ పట్ల చూపిన యాటిట్యూడ్ అయితే ఏదైతే ఉందో, ఇగోతో అవన్నీ గుర్తుకొస్తున్నాయి వాళ్ళకి. ఇక మనసుకు బాధైతే చాలా పెయిన్ అయితే ఉంది. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్ ఏదైతే ఉందో వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. ఎక్కడైతే ఉన్నారో అక్కడ థర్డ్ పర్సన్ నుంచి వాళ్ళకి ఒక మనసుకు గాయమైంది. ఆ గాయమైన క్షణాన మీరే గుర్తొస్తున్నారు. మీ గురించి ఆలోచిస్తున్నారు. మీ దగ్గరికి రావాలి, మళ్ళా ముందులాగా ఉండాలి అనైతే అనుకుంటున్నారు. ఎలాగైనా రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేదైతే అనుకుంటున్నారు. ఇది చాలా చాలా పాజిటివ్ అండి. రీడింగ్ వాళ్ళలో మార్పయితే మరి ఎవరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయో గానీ 2 డేస్ నుంచి కొంచెం మార్పయితే ఉన్నాయి మీ పర్సన్స్‌లో. మరి ఎవరికి వస్తుందో ఇది రెజొనేట్ అవుతుందో. ఒకవేళ మీ మధ్య ఇలా స్టోరీ నడుస్తూ ఉంటే గూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఒకవేళ ఇలానే ఉంటే తప్పకుండా కామెంట్స్‌లో తెలియచేయండి నాకు. ఎందుకంటే నాకు కూడా తెలుస్తుంది గదా! ఎనర్జీస్ అలా ఉన్నాయి. సో, ఇప్పుడెలా అంటే మీతో లాంగ్ లైఫ్ రిలేషన్ కావాలనుకుంటున్నారు. మీ ముందుకు రావాలనుకుంటున్నారు. మీకొక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు. పాస్ట్‌లో మిమ్మల్ని ఏడిపించిన రోజులు గుర్తొస్తున్నాయి. మిమ్మల్ని ఎలా ఏడిపించారో వాళ్ళు గూడా ప్రెజెంట్ అలానే ఏడుస్తున్నారు. అలానే బాధపడుతున్నారు. అలానే ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఏడిపించిన ఆహ్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన రోజులైతే గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఆలోచిస్తున్నారు. ఎలాగైనా ఒక నిర్ణయానికి రావాలనే ఆలోచనైతే ఉంది. లాంగ్ లైఫ్ రిలేషన్ కావాలి అనైతే కోరుకుంటున్నారు మీతో. మీ ముందుకు రావాలి. మీ ముందుకొచ్చి తన తప్పొప్పులు ఏవైనా ఉంటే గూడా చెప్పాలి అనైతే అనుకుంటున్నారు. మీ ముందు తన ప్రేమని వ్యక్తం చేయాలి అనుకుంటున్నారు. హ్యాపీగా ఉండాలనైతే అనుకుంటున్నారు. మీ పర్సన్‌లో వస్తున్న మార్పు ఇది మంచి మార్పే. కాకపోతే పాస్ట్‌లో వాళ్ళు మిమ్మల్ని ఏడిపించారు కదా! అది గుర్తుకు చేసుకుంటున్నారు. ఇక మీరంటే ఇష్టం. చాలా చాలా ఇష్టం ఈ పర్సన్‌కి. అది చెప్పలేనంత ఇష్టం. చెప్పలేనంత ఇష్టం. కానీ మీ పట్ల ప్రేమ అయితే ఉంది. కానీ మిమ్మల్ని ఆ ప్రేమని మీకు వ్యక్తపరచాలి అనైతే అనుకుంటున్నారు. కానీ తనకు తాను మోసం చేసుకుంటున్నారు మీ పర్సన్. అవతలి వాళ్ళ కోసం. అవతలి వాళ్ళ కోసం తనకు తాను సమాధానం చెప్పట్లేదు మీకు. ఎందుకు అననంటే కారణాలేదో చెప్తున్నారు. ప్రెజెంట్ గూడా ఇలానే నడుస్తూ ఉంది. ఒక సైడ్ ఇష్టమంటారు. ఇంకో సైడేమో మీకు తేల్చరు. ఒకవేళ మీరు మ్యారేజ్ కోసం చూస్తూ ఉంటే, చేసుకోవాలనే ప్రయత్నాలు జరుగుతూ ఉంటే, మీకెలాంటి విషయాలు తేల్చట్లేదు. ఒకవేళ మీకు కమ్యూనికేషన్ జరపకుండా ఉంటే, ముందు బాగా వస్తా ఉండి, ప్రెజెంట్ మీ మధ్య డిస్టర్బెన్సెస్ అనేది వచ్చుంటే, మీరడుగుతూ ఉన్నారు. ఇష్టం లేదా అంటే ఇష్టముంది అని చెప్తారు. కానీ ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని ఎలా అయితే మీరు పదే పదే వాళ్ళతో మీరు పోరాడారు చెప్పాలంటే. ఈ రిలేషన్ నిలబెట్టుకోవడానికి చాలానే పోరాడారన్నమాట. సో,
అది గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఒక పక్క ఇష్టం ఉంది, ఆ ఇష్టాన్ని కాదనుకోలేరు. ప్రేమ ఉంది, వాళ్ళు మీ లైఫ్ లోకి వచ్చాక అన్ని విధాలుగా ఫుల్ఫిల్ అయ్యారు. సో వాళ్ళే మీరు అన్ని విధాలుగా మీరు హ్యాపీగా చూసుకుంటూ ఉన్నా కానీ వాళ్ళకు వాళ్ళే వెళ్ళడం అన్నమాట. ఇలా అయితే ఉంది. ప్రజెంట్ ఇప్పుడు ఇష్టం, మీరంటే ఇష్టం, మీరంటే ఇష్టము, కానీ ఆలోచిస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు. వస్తున్న మార్పు అయితే మంచి మార్పే, కానీ మళ్ళా వాళ్ళకు వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. మీ మీద చూపిన ఆ కోపము, ద్వేషము, సమాధానం చెప్పకపోవడము ఏదైతే ఉందో దాని గురించి ఆలోచిస్తున్నారు. వీళ్ళల్లో వస్తున్న మార్పు అయితే ఇది. మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుందో చూద్దాం. మీ రిలేషన్ పట్ల యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తుందో చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ కి ఈ రిలేషన్ పట్ల మీరిస్తున్న గైడెన్స్ ఏంటి? చూస్తున్న మా వ్యూవర్స్ కి వాళ్ళ పర్సన్ తోటి ప్రజెంట్ వాళ్ళల్లో మార్పు వస్తుంది, ఆ మార్పు గురించి అలాగే వీళ్ళకి మీరిస్తున్న గైడెన్స్ ఏంటి? చూస్తున్న మా వ్యూవర్స్ కి మీరిస్తున్న గైడెన్స్ ఏంటి? మీరు జడ్జి చేయండి. మీరు జడ్జి చేసి వీళ్ళతో రిలేషన్ లో ఉండాలనా? చూడండి, ఇదే వచ్చింది. నేను ఇంతకుముందు చెప్పాను కదా, వీళ్ళు ఇలానే ఉంటారా? మిమ్మల్ని ఏడిపిస్తారా? మళ్ళా వాళ్ళ అవసరాల కోసమే వాళ్ళు రావడము, మళ్ళా వెళ్ళడము అనేదైతే జరుగుతుందా? మీరు ఒక జడ్జి చేసి మరి న్యాయంగా మీరు అడగండి, వాళ్ళని ప్రశ్నించండి. ఒకవేళ మీ పర్సన్ రీయూనియన్ కావాలనైతే ఉన్నారు, చాలా మంది న్యూ బిగినింగ్ కావాలనైతే ఉన్నారు కదా, ఎవరైనా మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని ప్రశ్నించండి, వాళ్ళని జడ్జి చేయండి. ఇలానే ఉంటారా? ఇప్పుడు వచ్చినట్లు ఉంటారా? లేకపోతే మళ్ళా మూవ్ ఆన్ అవుతారా? మిమ్మల్ని వదిలి మళ్ళా మూవ్ ఆన్ అవుతారా అనేదైతే ప్రశ్నించండి అనేదైతే చెప్తుంది యూనివర్స్. పూర్తిగా నమ్మకండి. ఈ మార్పు మంచి మార్పేనా అనేదైతే అడగండి, నిలదీయండి అనైతే చెప్తుంది. మీరు స్ట్రాంగ్ గా ఉండండి. ఫస్ట్ మీరు స్ట్రాంగ్ గా ఉండి ఈ రిలేషన్ లో ఉండాలనా, మూవ్ ఆన్ అవ్వాలనా అనేదైతే మీరు తేల్చుకోండి అనేదైతే వస్తుంది. ఇదే అండి ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్ లో అయితే తెలియచేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే, ఇంకేదైనా తెలుసుకోవాలి మీ పర్సనల్ గా, ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి అందరికీ రెజనేట్ అవుతుంది. ఇంకా ఫర్దర్ గా మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా అండి? తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి రీడింగ్. ఓకే అండి, బాయ్. మరో రీడింగ్తో నేను ముందుంటాను. మీ కామెంట్స్ అయితే తెలియచేయండి. ఓకేనా?